అందరికీ స్వాగతం నా ఛానల్లోకి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో అయిన స్టంట్ల తర్వాత దిస్ వాజ్ ద క్లిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు కాశ్మీర్ అనమాట. సో ఆబ్వియస్లీ ఒక 2 hours ముందు మనం ఎట్లా అయినా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాం, బోర్డింగ్ పాస్ చెక్ చేసుకుంటాం, లగేజ్ సెండ్ చేసేస్తాం. సో ఆన్ ద వే టు మనం ఫ్లైట్ ఎక్కే ఆన్ ద వేలో ఉన్నామన్నమాట. సో లెట్స్ గో హ్యావ్ ఫన్ అనమాట ఈసారి. ఒక 7 daysకి మన హైదరాబాద్ మర్చిపోయాం. ఎంత హైదరాబాద్కి మర్చిపోయినా మళ్ళీ హైదరాబాద్కి రావడమే అనుకోండి. సో దిస్ వాస్ 7 days by to Hyderabad. See you again. చలో. సో కాశ్మీర్ వెల్కమ్ సజ్ అనమాట. వెల్కమ్ టు కాశ్మీర్ ఎయిర్పోర్ట్ అనమాట. లగేజ్ అంతా తీసేసుకొని బయటికి వస్తే చలి ఒక రేంజ్లో ఉంది. ఫస్ట్ మేము లగేజ్ బ్యాగ్లోకి వెళ్ళి స్వెటర్స్ వేసేసుకున్నాం అనమాట. తర్వాత మా టూరిస్ట్ గైడ్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. వీడియో అంత క్లియర్గా అనిపించకపోవచ్చు మీకు చలి కోసం, కానీ బీభత్సంగా చల్లింది అక్కడ ఆ మూమెంట్కి. ఇంకా మేము మా కాటేజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. ఆన్ ద వే టు కాటేజ్. సో ఇది ఒక చిన్ని వ్యూ అనమాట. మా రూమ్కి వెళ్ళే వేలో ఒక చిన్ని వ్యూ కనిపించింది నాకు. The next day. సో దిస్ ఇస్ సంథింగ్ ఏ మినీ టూర్ అనమాట. చిన్నగా ఇక్కడ ఇలా ఒక చిన్న ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఇచ్చారు, ఒక టీవీ ఇచ్చారు అందరూ చూసుకోవడానికి. ఇది అనమాట వ్యూ, మార్నింగ్ వ్యూ. సో ఈరోజు మా షెడ్యూల్ ఏందో చూసుకొని వెళ్ళడమే బయటికి. మేకప్ లేనిది పని కాదంటారుగా, అలా కొంచెం మేకప్, ఎక్కువ లేదు, అలా పై టచ్అప్. అంతసేపు కూడా ఏం రెడీ కాలేదులేండి. పైకి వచ్చాను, ఇంకా పైకి వచ్చి టిఫిన్ చేద్దామని పైకి వచ్చా. పూరి ఇంకా ఆలు సబ్జీ పెట్టారు. సో అర్థమై ఉంటుంది. ఈరోజు షెడ్యూల్ వచ్చేసి పహల్గామ్ అనమాట. పహల్గామ్కి వెళ్తున్నాం. మా రూమ్ నుంచి పహల్గామ్ ఆల్మోస్ట్ 60 kilometers అనమాట. ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఒక 3 hours or 4 hours జర్నీ ప్రాబబ్లీ. సో ఆన్ ద వేలో వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆపారనమాట. కాశ్మీరీ కావా ఇచ్చారు. ఇది ఫ్రీ. లైక్ మనము డైలీ చాయ్ ఎలా తాగుతామో వాళ్ళు ఇది తాగుతారనమాట. టోటల్లీ డ్రై ఫ్రూట్స్ తోటి చేసి ఉంది అనమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కాశ్మీర్కి వెళ్తే ట్రై చేయండి. కొంచెం అలా ముందుకెళ్ళాక మాకు యాపిల్ ట్రీస్ కనిపించాయి అన్నమాట. సో యాపిల్ జ్యూస్ ఇచ్చారు ఒక ప్లేస్లో. యాపిల్ జ్యూస్ తాగాము అక్కడ అందరం.
అబౌట్ టు రీచ్ పెహల్గామ్ అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం పెహల్గామ్కి. ఆల్మోస్ట్ వీ క్రాస్డ్ 70-60 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళాక స్టంట్ ఏంటంటే పెహల్గామ్ ఆ స్పాట్ అనేది ఉందన్నమాట. అక్కడ మినీ స్విట్జర్లాండ్ అని ఒక స్పాట్ ఉంది. అంటే మిడిల్లో కొన్ని స్పాట్స్ ఉన్నాయి. ఆ స్పాట్స్ని చూడాలంటే వీ హ్యావ్ టు క్యారీ అండ్ హార్స్ మీద వెళ్ళాలి. అస్సలైన స్టంట్ అంటే ఇది, హార్స్ ఎక్కడమే స్టంట్ కాశ్మీర్లో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ బై అవర్స్, 6 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ బై అవర్స్ రావాలి. టోటల్ ఒక 12 కిలోమీటర్స్ కవర్ చేసుకోవాలన్నమాట కొన్ని పాయింట్స్ చూడడానికి. సో ఒక ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పడుతుంది వెళ్ళడానికి. అక్కడక్కడక్కడ స్పాట్స్ చూపిస్తారనమాట. సో అక్కడ రెంటెడ్ హార్సెస్ ఉంటాయి. ఈచ్ పర్సన్కి 2500 లాగా ఛార్జ్ చేస్తారనమాట టు సీ ద పీక్ పాయింట్. ఈ హార్స్ ఎక్కడం చాలా పెద్ద స్టంట్ అనమాట. ఇంకా ఎక్కడం నో అదర్ ఆప్షన్. ఒక స్పాట్లో ఆపారు, ఫస్ట్ పాయింట్ అనమాట ఇది, కాశ్మీరీ వ్యాలీ అనమాట. అక్కడ కొన్ని పిక్చర్స్ దింపారు. వాటర్ తాగుతుంది, వాటర్ అయిపోయింది తాగేసింది. ఇప్పుడు దాని దారి తెలుసుకొని పోతుంది వెళ్ళండి. తాగుతావు ఇంకా తాగుతావు, మస్తానా దీని పేరు. పేరు మస్తానా. వాటర్ తాగుతుంది. బస్సు ఆల్మోస్ట్ సగం కిలోమీటర్స్ కవర్ చేసాం. హార్స్తో మేము ఇదంతా ఎక్కాలి పైకి. ఇప్పుడు దీనికి బాగా బుజ్జగించాలి. ఇగో ఇదే లెక్కలు చేస్తుంది ఇది. అప్పటి నుంచి ఉల్టా పుల్టా పోతుంది, భయపడిస్తుంది నన్ను కాలి. చూడిగో ఆయననేమో గైడెన్స్ ఇస్తాను, కాలి మా అక్క వెళ్ళిపోతుంది. 2 hours later. రీచింగ్ లాస్ట్ డెస్టినేషన్. చాలా ఇది ఇట్లా వేస్తుంది అంటే బిహేవ్, అటు పోతుంది ఇటు పోతుంది, ఇటు పోతుంది అటు పోతుంది. మా అక్కది బాగానే ఉంది కంట్రోల్, మా డాడీది కూడా బాగానే ఉంది. నాదైతే మస్తు అన్న పెట్టుకొని మస్తీ చేస్తుంది ఖాళీ. చూసిరా రోడ్ ఎట్లుంది ఖాళీ. ఇవ్వండి దీనికి అవసరం అట్లా 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 ఇట్లా అట్లా పోతాం. ఇక్కడ ఫోటోలు దిగుదాం, ఖాళీ ఇచ్చి పడేయాలి ఫోటోలు. దీనికి రెస్ట్ అవుతుంది కొంచెం, 30-40 మినిట్స్ రెస్ట్ తీసుకుంటుంది. ఎగ్దమ్ ప్లేస్ ఖాళీ. ఇప్పుడు దీన్ని ఇక్కడ రెస్ట్ తీసుకొని మేము పోయి ఫొటోస్ దిగేసి వస్తాం. ఖాళీ అంటే ఇంతమంది ఉన్నారు. ఈ రీచ్ ద డెస్టినేషన్. ఇక్కడ ఒక 30 రూపీస్ ఏమో ఇవ్వాలి పర్ పర్సన్. ఇదన్నమాట మినీ స్విట్జర్లాండ్. ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి. జిప్ లైన్, బాల్లో ఒక గేమ్ ఉంది అక్కడ. చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఆబ్వియస్లీ నేను మా అక్క అయితే ఫొటోస్ దిగడానికి వచ్చాను.
సో ఇట్స్ టైమ్ ఫర్ కాశ్మీరీ డ్రెస్ అనమాట. అక్కడ ఒక కాశ్మీరీ డ్రెస్ వేస్తారు. ఆల్మోస్ట్ ఒక 150 రూపీస్ ఇట్ టుక్. మేము ఎలా ఉన్నామో ఒకసారి కామెంట్ చేయండి. చాలా కామెడీ ఉన్నాం. దిస్ వాజ్ అ పర్ఫెక్ట్ వ్యూ అనమాట సో ఫార్. वाह क्या सीन है. సో ఇది మినీ స్విట్జర్లాండ్ ఫర్ us. See you in the next vlog. Thanks for watching. Please do subscribe my channel.